US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసుల ముందు సంచలన విషయాలు బయటపెట్టారు. ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు బీఆర్ఎస్ పార్టీకి సహకరించినట్లు అంగీకరించారు. రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ఓ నివేదికను తయారు చేసి డీజీపీకి అందజేశారు. ఈ నివేదికపై డీజీపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మునుగోడు ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డబ్బులు తరలించడంలో రాధాకిషన్ రావుదే కీలక పాత్ర. పోలీస్ ఎస్కార్టు పెట్టి మరీ బీఆర్ఎస్ పార్టీ నగదు తరలించినట్లు ఆయన అంగీకరించారు. పోలీస్ ఎస్కార్టు ఉండటంతో వాహనాల్ని ఎవరూ తనిఖీ చేయకపోయేవారు. మునుగోడు తరహాలోనే చాలా ఎన్నికల్లో ఇలా బీఆర్ఎస్ డబ్బుల్ని రాధాకిషన్ రావు దగ్గర నుండి తరలించినట్లు పోలీసులు తేల్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుతో పాటు పలువురు కుట్రపన్నారని ఆరోపణలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది విపక్ష నేతలు ఈ మాట చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అతని సన్నిహితులు, ఇతర ముఖ్య నాయకులు అధికారులపై నిఘా పెట్టారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక ప్రకటన చేయబోతోందని తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.